తులారాశి వారి మీద ఈ ఇద్దరు వ్యక్తులు పగతో రగిలిపోతున్నారు. మీకు మే 24, 25, 26, 27వ తేదీల్లో ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారాగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తులారాశి వ్యక్తులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీ మీద ఏందంటే విపరీతమైనటువంటి కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం అనేది వాళ్ళ మీద లేకపోయినప్పటికీ కూడా, మీరేదో వాళ్ళకి నష్టాన్ని కలగజేయాలని చూస్తున్నారు అనని చెప్పేసి, మీ యొక్క మంచితనాన్ని కూడా వాళ్ళు అపార్థం చేసుకొని, వాళ్ళు మీ మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకోవటానికి కారణమయ్యారనమాట. ఒక్కొక్కసారి ఏందంటే, మనం మామూలుగా మాట్లాడినా కూడా అవతల వాళ్ళకేంటంటే, తప్పుగా అర్థాలవుతా ఉంటాయనమాట. అందులో పొగరు, గర్వము, అహంకారాలు ఇలాంటివి కనిపిస్తా ఉంటాయి. ఈ రోజుల్లో మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవటం కూడా తప్పేననమాట. మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతున్నా కూడా దానికి కూడా జనం ఏంటంటే గర్వము, అహంకారము, పొగరు ఇలాంటి పేర్లనేవి పెడుతున్నారు. సరే పని చేయకుండా పక్కనోళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తాను, లేకపోతే మాట్లాడతాను ఇట్లా కూర్చుంటేనేమో పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారు అని చెప్పేసేసి అంటా ఉంటారు. అంటే ఈ జనం ఏంటంటే ఏది చేసినా కూడా తప్పుగానే చూస్తూ ఉంటారు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. ఈ రోజుల్లో మంచి ఉన్నటువంటి మనసున్నటువంటి మనుషులు చాలా తక్కువగా ఉంటున్నారు. ఆ మంచి మనసు ఇలాంటివి జ్ఞానము తెలియటానికి వయసుతో సంబంధాలనేవి లేవు. కొంతమందికి చిన్న వయసులోనే అన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి. ఈ అహంకారులు ఏమీ తెలియని మూర్ఖులు ఏమనుకుంటారంటే సర్వస్వం మాకే తెలుసు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలిసే ఏందంటే చిన్న చిన్న విషయాలు, అందరికీ తెలిసినటువంటి విషయాలు, పనికిరాని విషయాలు ఇలాంటివే వాటికే వాళ్ళేదో సాధించినటువంటి ఒక గొప్ప ఇదిస్తారు. అదే అంటారు చూడండి, అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగే ఉంటది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడిద్దని చెప్పేసి. ఇట్లాగా ఏమీ తెలియనోళ్ళు మాకన్నీ తెలుసు, మాకవి తెలుసు, మాకు ఇవి తెలుసు, మేము అది చేశాము, ఇది చేశాము, అన్ని కష్టాలు పడ్డాము, ఇన్ని బాధలు పడ్డాము, అది ఇదని చెప్పేసి ఏందంటే ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకుంటా ఉంటారనమాట. కానీ ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏందంటే ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోకూడదు. మన డప్పు మనం కొట్టుకోవటం పెద్ద వింతేమి కాదది. మన గొప్ప గురించి, మన మంచి చెడుల గురించి పక్కన వాళ్ళు మనకి డిసైడ్ చేసి చెప్పగలగాలన్నమాట. మనం మంచోళ్ళమా కాదా అని చెప్పేసి బయట వాళ్ళెవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఎక్కువగా చుట్టూతా ఉండేది ఇంట్లో వాళ్ళే కాబట్టి, ఇంట్లో వాళ్ళు మంచా చెడా అనేది వాళ్ళు చెప్పగలగాలి కానీ ఎవరికి వాళ్ళు మేము దేవుళ్ళమని చెప్పుకుంటానే ఉంటారనమాట. అది పెద్ద విషయం అయితే ఏమీ కాదు. ఇలాగా మీరేందంటే ఇలా మంచి చెడులు అనేవి అర్థం చేసుకొని మీరు జనంతో అది కొన్ని కొన్ని సందర్భాలలో మీరేందంటే దాదాపుగా తలదించుకొని మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతారు. కాకపోతే మీ జోలు ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళకి సమాధానం గట్టిగానే చెప్తారనమాట. అలాగా మిమ్మల్ని ఇద్దరు వ్యక్తులు కదిలించుకున్న ఒకానొక సందర్భంలో మీరేంటి అనేది వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పినప్పుడు వాళ్ళది మనసులో మీ మీద పగలాగా పెట్టుకున్నారు. దానికి ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, పిల్లలు మాట వినకపోవటము, సంతానం లేకపోవటము, మనశ్శాంతి లేకపోవటము, నరఘోష, నాగదోషము, ఇంట్లో వాస్తు దోషాలు, భార్యాభర్తలు విడిపోదామని చెప్పేసి నిర్ణయించుకోవటము, ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అవ్వటము, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గురువు గారికి గనక ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది గురువు గారు మీకు అందించగలుగుతారు. గురువు గారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానం మమ్మల్ని కూడా ఎన్నో సమస్యల నుంచి బయటపడేసింది. కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఇలా ఈ తులారాశి వారు ఏంటంటే ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళకి మనుషుల ముందు ఒక రకంగా, మనుషుల వెనకమాల ఒక రకంగా ఇట్లాగా ఆలోచించడం అనేది వీరికి చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో మొహానే చెప్తారు, మొహానే అంటారు. అలాగే బంధాలకు, బంధుత్వాలకు, ముఖ్యంగా మన అనుకునేటటువంటి సొంత మనుషులకు విపరీతమైనటువంటి వాల్యూనిస్తారనమాట ఈ తులారాశి వారు. ఈ మనిషి నా మనిషి అని అనుకుంటే ఇక ఆ మనిషి కోసం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా ఏదైనా చేయటానికి సిద్ధపడేటటువంటి వ్యక్తులు. అంటే ఎక్కువగా భార్యాభర్తలు, అంటే నా భార్య లేదా నా భర్త
భర్త, నా కుటుంబము, నా పిల్లలు అని చెప్పేసి ఇట్లా కుటుంబాన్ని విపరీతంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి కుటుంబంలో విపరీతమైనటువంటి వాల్యూ అనేది ఉంటదనమాట. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా! అలాగా ఇంట్లో పర్ఫెక్ట్ వీళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అంటే ఇది ఆడవారైతేనేమో వాళ్ళ భర్తకు కావచ్చు, లేదా మగవారైతే నా భార్య, నా పిల్లలని చెప్పేసి ఎటువంటి లోటు అనేది లేకుండా ఎప్పుడైనా సరే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. కాబట్టి ఈ తులారాశి వారంటే వారికి కుటుంబ సభ్యులకి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు అనేవి ఉంటాయన్నమాట. అంతే కదా! ఇప్పుడు మన కోసం ఎవరైనా కష్టపడ్డా, ఏదైనా మనల్ని అభిమానిస్తున్నారని అనిపించినా కూడా తెలియకుండానే మన మనసులో ఒక అభిమానాన్ని వాళ్ళ మీద పెంచుకుంటా ఉంటాము. అలాంటిది సర్వస్వం మన కోసం వాళ్ళు ఉన్నారు అనంటే ఇక అలాంటి వాళ్ళ మీద ప్రేమ అనేది ఏ ఏ ఇదిలో ఉంటుందో అది మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఆ ప్రేమకు హద్దులు అనేవి ఉండవన్నమాట. అలాగా కుటుంబం తరపున మాత్రం వీళ్ళు విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు అనేవి గట్టిగా తీసుకొచ్చుకుంటారు. అయితే సమస్యల్లా వీళ్ళకి ఇక్కడ బయట వాళ్ళ నుంచే. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులు అని చెప్పేసి అన్నాం కదా! వాళ్ళు ఎవరు అంటే పూర్తిగా బయట వాళ్ళు. అది వీళ్ళు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదా వ్యాపారం చేసేటటువంటి ఆ ప్రదేశంలో కావచ్చు, వీళ్ళు ఏదైనా తెలిసిన కాడికి వెళ్ళి వచ్చేటటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇట్లా ఆ వ్యక్తులతో పరిచయం అనేది జరిగిద్దనమాట. అంటే వీళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఏందంటే కాస్త ఈ తులారాశి వారు ఏందంటే నటించటం చేతకాని మనుషులు కాబట్టి ఏదైనా సరే కాస్త మొహాన అనేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కసారి బాగానే గౌరవంగా మాట్లాడతారు. కాకపోతే అవతల వాళ్ళు ఏదన్నా వీళ్ళతోటి ఆడుకుందాము, వాడుకుందాము అని చూస్తున్నప్పుడు అని అలా ఫీలింగ్ వీళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఇక వీళ్ళేంటంటే వాళ్ళకి గట్టిగా సమాధానం అనేది మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటారనమాట. అది అవతల వాళ్ళకు కొంచెం చిముక్కుమంటది. ఏంటి ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు, ఇంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారేంటి, అసలు మేము వీళ్ళ కంటికి ఎట్లా కనిపిస్తున్నాము, వీళ్ళకు ఉంటే ఎవరికేమి, ఏదైనా సరే బయట మనిషితో మాట్లాడేటప్పుడు కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా అని చెప్పేసి ఆ అవతల వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో వీళ్ళ మీద కొన్ని మాటల్లో కొంచెం అట్లా ద్వేషాన్ని పెట్టుకున్నారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకు తెలీదు. అదే అంటారు కదా, గురిగింజ దాని కింద నలుపనే చూసుకోదు. అలాగా వాళ్ళు ఏమన్నారా, వాళ్ళు ఏమంటే వీళ్ళు ఇలా చెప్పారా అన్నది వాళ్ళకు అనవసరం. మమ్మల్ని అవమానించారు ఇదొక్కటి మాత్రమే వాళ్ళకు ముఖ్యం అన్నమాట. అలాగా ఆ సందర్భం అనేది వాళ్ళు మర్చిపోయి ఇలా వీళ్ళ మీద ఒక ద్వేషాన్ని అనేది పెంచుకున్నారనమాట. వీళ్ళేందంటే అలాంటప్పుడు కొంచెం గట్టిగానే సమాధానం ఇస్తారు. వీళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు విషయంలో కూడా ఎవరికి ఒక రూపాయి చెయ్యి అనేది జార్చరు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కష్టం విలువ, డబ్బు విలువ, రూపాయి విలువ అనేది వీళ్ళకి బాగా తెలుసనమాట. ఈ తులారాశి వారిలో ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళేందంటే రాత్రింపగళ్ళు కూడా డబ్బు కోసం చాలా కష్టపడతా ఉంటారు. అలాగే జనాలకు కూడా కష్టపడే వాళ్ళకే వీళ్ళు వాల్యూ ఇస్తారనమాట. మంచి చెడు బంధాలు ఇలాంటివన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులకే వీళ్ళు కూడా వాల్యూ అనేది ఇస్తూ ఉంటారనమాట. అలాంటివి లేదు అవతల వాళ్ళల్లో అని అనుకుంటే మాత్రం కొంచెం గబక్కన నోటి దుడుస్తూ అట్లా అనేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తులారాశి వాళ్ళు చేయాల్సింది కూడా ఇదే. మీరు ఈ పొరపాటుని మీరు మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు అన్ని రకాలుగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అసలు మీకు వంక అనేది పెట్టడానికి లేదు. కానీ మనకి ఒక్కొక్కసారి మన నోరే మనకు తిప్పలు తెచ్చిపెట్టిద్ది అన్నట్లుగా వాళ్ళ వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్ గురించి ఇవన్నీ కూడా పూర్తిగా తెలియకుండా ఒక మనిషిని మనం మనం ఊహించినట్లుగా వాళ్ళు ఇది అని చెప్పేసేసి గొప్ప అనుకోలేము, తక్కువ అని కూడా అనుకోలేము. ఒక్కొక్కసారి మన ఆలోచనలు అనేవి తారుమారు అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని కొంచెం ఒక్కొక్కసారి మాట్లాడే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏముందలే వీళ్ళు మనల్ని ఏం చేస్తారు, మనం లేకపోతే మనం కరెక్టే కదా మాట్లాడుతుంది, వీళ్ళతో ఇలాగే మాట్లాడాలి అని చెప్పేసేసి మీకు మీ పాయింట్లో కరెక్ట్ అనిపించవచ్చు. కానీ అవతల వాళ్ళకి అది బాధేసిద్ది అనమాట. కాబట్టి కాస్త మీరు మాట్లాడేటప్పుడు నోటి మాట అనేది కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మాత్రం మీకు శత్రువులు అనేవాళ్ళు తయారవుతూ ఉంటారు. మీరు ఎవరితోనైనా సరే, మీకన్నా చిన్న స్థాయిలో ఉన్నోళ్ళనైనా, పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళనైనా, మీ కింద పనోళ్ళనైనా సరే మీరు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడండి.
లేకపోతే ఏమీ పైకి నవ్వుతా ఉన్నప్పటికీ కూడా మనసులో విపరీతమైనటువంటి ద్వేషాన్ని, ఎప్పుడు అవకాశం వస్తే దెబ్బ కొడదామని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి మన నోటి మాట మనకు ఆయుధం కన్నా కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఆ పొరపాటుని సరిచేసుకోండి. సరిచేసుకోపోతే మాత్రం ఇవాళ ఇద్దరు, రేపు నలుగురు, ఎల్లుండి 10 మంది ఇట్లాగా సంఖ్య అనేది పెరుగుతా ఉంటదనమాట. కాబట్టి ఎంతమందినని మీరు కంట్రోల్ చేయగలుగుతారు? అది ఆలోచించండి. ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది జనాన్ని కాదు, మీ యొక్క నోటి మాటను మీరు కంట్రోల్ చేసుకోండి. ఆ చెప్పేదేదో సౌమ్యంగా, సునాయాసంగా చెప్పండి. కఠినంగా చెప్పకండి. కఠినంగా చెప్తే అది అవతల వాళ్ళు అంటే మీరు మీ పనుల్లో, ఒత్తిడిల్లో మీరు బిజీగా ఉండేటటువంటి వ్యక్తులు అలాగా మీరేందంటే బిజీగా ఉండి ఆ యొక్క ఇదిలో కాస్త అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది అవతల వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు కదా! మన కుటుంబం కోసం మనం కష్టపడతా, మనం చేసుకుంటా, ఆ విసుగు తీసుకువెళ్ళి ఎవరి మీదో చూపిస్తే అక్కడ మళ్ళీ దెబ్బ పడేది కూడా మనకేననమాట. కాబట్టి అది మీరు మీ మీ యొక్క మంచి కోసమే ఇక్కడ నేను ఈ మాట అనేది చెప్తున్నానండి. ఎందుకంటే నోటి మాట వల్ల చాలామందికి కూడా చాలా రకాల సమస్యలతో చాలా ఇబ్బందులనేవి పడుతున్నారు. కొంతమందికైతే బంధాలు, బంధుత్వాలు కూడా తెగిపోయినాయి అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రేమగా మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ కఠినంగా మాత్రం మాట్లాడకూడదు. మాట్లాడటం ఇష్టం లేదు, సమాధానం చెప్పటం ఇష్టం లేదు అని అనుకుంటే అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోండి. అంతేకానీ ఎక్కువగా అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాత్రం అవతల వాళ్ళకు కోపం వచ్చేలాగా ఇలాగా మాత్రం మీరు పొరపాటున కూడా మాట్లాడొద్దు. ఇది మీరు సరిజేసుకోండి. సరే ఇక జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు ఎలా బయటపడాలి? అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ నేను చెప్తాను. వాళ్ళ పేర్లు వచ్చేటప్పటికి ఎక్కువగా ఎస్ అనే లెటర్‌తో కానీ, ఆర్ అనే లెటర్‌తో కానీ, ఎన్ అనే లెటర్‌తో కానీ, లేకపోతే ఆహ్, ఎల్, ఎల్ కానీ ఇలాంటివి ఇలాంటివి లెటర్స్‌తో ఎక్కువగా కామన్‌గా స్టార్ట్ అవుతా ఉంటాయి. పరిస్థితిని బట్టి మీరు చూసుకోండి. ఇక ఎవరు ఏంటి అనేది వి అనే వ్యక్తులతో కూడా స్టార్ట్ అవ్వొచ్చనమాట. కాబట్టి అది మీరు పరిస్థితులను బట్టి ఒకసారి మీరు చూసుకోండి. ఆయా సందర్భాలను బట్టి ఎవరు ఏంటి అనేది. కామన్‌గా ఇవి కావచ్చు, కాకపోవచ్చు. వీళ్ళు ఈ పేర్లుతో కూడా కాకపోవచ్చనమాట. వాళ్ళ లెటర్స్ వేరుగా కూడా ఉండొచ్చు. ఎవరు ఏమైనా కానివ్వండి, మీ చుట్టూతా ఉండే వాళ్ళలో ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటనేది మీ మనసుకు కూడా కాస్త ఐడియా అనేది ఉంటదనమాట. ఇలాగా ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే గతంలో జరిగినటువంటి అవమానాన్ని గుర్తుంచుకొని వీళ్ళెక్కడ పరిచయం అయ్యారంటే మీకు బయట వ్యక్తులే, ఇళ్లల్లో వ్యక్తులైతే కాదు. ఇలా మీరు వ్యాపారం చేసే కాడ, ఉద్యోగాలు చేసే కాడ అలాంటి కాడ మీకు ఎదురయ్యారనమాట. వాళ్ళతో మీకు కాస్త బంధం అనేది ఏర్పడిద్ది. అంటే వాళ్ళు కూడా తక్కువైనోళ్ళు ఏమి కాదు కాబట్టి, తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు సలహాలు ఇవ్వటము, మీరు వారితో మాట్లాడటము, ఇలా వాళ్ళకి మీకు కాస్త కొన్నాళ్ళు ఒక ప్రయాణం అనేది జరిగిద్ది. అలాగ జరిగినప్పుడు, చేసినప్పుడు ఏందంటే, అవతల వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మీకు. అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తులారాశి వారి యొక్క కట్టుబాట్లు కావచ్చు, పద్ధతులు కావచ్చు, వాళ్ళు కష్టపడేటటువంటి తీరు కావచ్చు, ఇలాంటివి తులారాశి వారి గురించి, ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవ్వరైనా సరే వీళ్ళకు వంక అనేది పెట్టడానికి లేదు కాబట్టి తులారాశి వాళ్ళకి ఎవ్వరైనా సరే గౌరవ మర్యాదలనేవి ఇవ్వాల్సిందే. వీళ్ళని చూస్తే ఎంత అవతల వాళ్ళు వీళ్ళకన్నా గొప్పవాళ్ళైనా సరే వీళ్ళని చూస్తే మాత్రం ఖచ్చితంగా గౌరవం అనేది ఇస్తారు. అంత విలువైనటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు. కాబట్టి వీళ్ళకి అవతల వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అలాగా ఇచ్చిన కొన్ని సందర్భాలలో మీ దగ్గర నుంచి వాళ్ళు ఊహించినటువంటి ఆ గౌరవం అనేది వాళ్ళకి దక్కలేదనమాట. అంటే మేమెంత మాట్లాడుతున్నాము, ఎంత చేస్తున్నాము, కానీ మీ దగ్గర ఏందంటే వాళ్ళకి స్వార్థం కనబడుతుంది. అంటే వాళ్ళేదో మాట్లాడుతుంటే ఒక బిజినెస్ పరంగానో, లేకపోతే వాళ్ళ మనసులో బాధ లేదనో చెప్పుకుంటున్న సందర్భాలలో మీరు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడటము, మీ ఫ్యామిలీని హైలైట్ చేసుకోవటము, అట్లా కొంచెం వాళ్ళని కొంచెం తక్కువ చేస్తున్నట్లుగా మాట్లాడటము, ఇలాంటివి అంటే వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాల కాడ అలాంటి కాడ కొన్ని కొన్ని పట్టించుకోరు. ఎందుకంటే అది వేరే లోకం కాబట్టి దాన్ని పట్టించుకోరు. మనిషి ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా తీసుకునేది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాల కాడ వచ్చినప్పుడే వ్యక్తిగతంగా తీసుకుంటా ఉంటారనమాట. అట్లాగా వాళ్ళ కుటుంబం గురించి మీరు కాస్త ఏదన్నా తేలికగా మాట్లాడినట్లుగా అనిపించటము, ఏముందిలే
మిమ్మల్ని గూడా అనుకుంటారా? మిమ్మల్ని గూడా పట్టించుకోవాలా? మీరెంత అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని కాస్త ఇండైరెక్ట్‌గా తక్కువ చేసినట్లుగా మాట్లాడటం కావచ్చు. అలాగే మీ కుటుంబాన్ని బాగా ఎక్కువ చేసుకోండి తప్పు లేదు. మీ కుటుంబంలో సభ్యులు మీకు గొప్ప. ఎందుకంటే వాళ్ళతో కలిసి జీవితాంతం మెలిగే మనుషులు కాబట్టి మన ఇంట్లో వ్యక్తులు మనకెప్పుడు గొప్పగానే కనిపిస్తా ఉంటారు. ఎందుకంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, అక్కడ వాళ్ళతో ఎప్పుడూ కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడిద్ది కాబట్టి. అలాగా మీ వ్యక్తులు మీకు గొప్పయినప్పుడు అవతల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు గొప్పవుతారు. మీ సైడ్ నుంచి వాళ్ళు తక్కువగా కనిపించొచ్చు. వాళ్ళకి మీ అంత డబ్బు లేకపోవచ్చు, మీ అంత ఆస్తి హోదాలు లేకపోవచ్చు. అలాంటివి ఏమీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి మీకులాగే ప్రేమానురాగాలైతే మాత్రం ఉంటాయి కదా! కాబట్టి అది మీరు అవతల వాళ్ళని తక్కువగా అనేది చూసి కొన్ని కొన్ని సందర్భాలలో, అంటే ఇది అందరికని నేను చెప్పట్లేదండి. తులారాశి వాళ్ళందరికని నేను చెప్పట్లా. కొంతమందికి మాత్రం ఇది వర్తించిద్దనమాట. అది ఎవరు ఏంటి అనేది అది మీ మనసులకు మీకు అర్థమైద్ది. అది మీరు ఎక్కడైనా కానివ్వండి. మీరు అంటే ఈ పని చేసే కాడ కావచ్చు, లేకపోతే బయట ఏదన్నా కొనుక్కొని తెచ్చుకునే కాడ కావచ్చు, లేదా మీ పక్కన ఎవరన్నా మాట్లాడినప్పుడు కావచ్చు. ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో అది ఎవరు ఏంటనేది మీరు గుర్తు చేసుకోండి. అలాగా మీరు మాట్లాడటం అనేది పొరపాటనేది మీ వల్ల కూడా జరిగిందనమాట. ఇక వాళ్ళేందంటే అది మర్చిపోలేక మీ మీద ద్వేషాన్ని పెంచుకొని ఎలాగైనా సరే వీళ్ళు బాగా స్వార్థపరులు, ఇలాంటోళ్ళ మొఖాలనేవి చూడకూడదు. వీళ్ళు మన ద్వారాగా ఎంతగానో బాగుపడుతున్నారు. మళ్ళీ మనల్నే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర పొగరు, గర్వము, అహంకారం అనేవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మనసులో మీ మీదైతే బాగా పెట్టుకున్నారనమాట. బాగా పెట్టుకొని ఇక ఏదైతే అదయింది. వీళ్ళతో మనం అనేది ఉండకూడదు. వీళ్ళతో మనం అనేది మాట్లాడకూడదు. ఇలాంటోళ్ళ దగ్గర చేసే కన్నా కూడా పక్కకెళ్ళిపోయి గౌరవంగా ఏమీ లేకపోయినా కూడా గౌరవంగా బతకటం అనేది మంచిది అని చెప్పేసి మిమ్మల్ని పూర్తిగా ఒక స్వార్థపూరితమైనటువంటి మనుషుల్లాగా వాళ్ళు చూశారనమాట. అంటే వాళ్ళు మన అన్నట్లుగా వాళ్ళు మాట్లాడటము, మేము అన్నట్లుగా ఈ తులారాశి వాళ్ళు విభజించి మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనసుల్లో పడిపోయినాయి అనమాట. కాబట్టి ఇదివరకి వాళ్ళు అంతగా గౌరవం ఇచ్చేవాళ్ళు మీకు. ఇప్పుడు మీకు చూసినట్లయితే ఆ వ్యక్తుల నుంచి గౌరవ మర్యాదలు కూడా తగ్గినాయి అనమాట. అంటే పదే పదే మిమ్మల్ని పలకరించుకోవటం, మిమ్మల్ని మాట్లాడటం ఇదివరకు గతంలో వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్ల. అదే అంటారు, ఎప్పుడైనా సరే మనకి విలువిస్తున్నప్పుడు ఆ విలువని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనకే కావాలి విలువిస్తున్నారు, మనల్నే కావాలి వెనకేసుకొస్తున్నారు, మనల్నే కావాలి సమర్థించుకొస్తున్నారు అని చెప్పేసి గనక కళ్ళు ఎక్కడో పెట్టుకుంటే చివరికి ఆ మనుషులే తీసేసుకోవటం మొదలు పెడితే మీరు కూడా ఊహించలేరనమాట. అంతగా తీసేస్తారు. మళ్ళీ తర్వాత అలాంటి వాళ్ళ విలువ కోసం మనం ఎదురు చూసినా, అలాంటి వాళ్ళ యొక్క సమర్థింపు కోసం మనం ఎదురు చూసినా కూడా ఇక అది జరగని పని అయిపోయిద్ది. ఎందుకంటే ఏ మనిషి మీదైనా సరే ఒక అభిప్రాయం అంత తొందరగా పడదండి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. చాలా సమయం అనేది తీసుకునిద్దనమాట. అలాగా అంత సమయం తీసుకున్నప్పుడు అందులో మనం ఏందంటే మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అవతల వాళ్ళు కూడా ఏదో స్వార్థంతోనే ఇస్తున్నారు. ఇట్లా ప్రతీదీ మనం అంచనా వేసుకోలేము. వే దానికి అట్లా ప్రతి దాన్ని డబ్బుతో వెల అనేది కట్టలేమనమాట. అది అర్థం చేసుకొని ఎప్పుడైనా సరే మనల్ని ప్రేమించే మనుషుల్ని, మనల్ని అభిమానించే మనుషుల్ని మనం కూడా గౌరవం అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ బంధాలనేవి నిలబడతా ఉంటాయి. కొంతమందికి మనకే వాల్యూ ఇస్తున్నారు, మన చుట్టూతానే తిరుగుతున్నారు, మనల్నే పలకరిస్తున్నారని చెప్పేసి చాలా అహంకారంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏందంటే ఇక అవతల వాళ్ళు చూసి వీళ్ళతో మనకు కాదు, వీళ్ళు మనకు సెట్ అవ్వరు అని చెప్పేసి తీసి అవతలేస్తారు. ఎవరైనా ఎంతవరకు వెంటబడతారు అది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మిమ్మల్ని తప్పుగా చెప్పట్లేదండి మీ గురించి. మీకు జీవితంలో మంచిగా ఎదగటానికి, మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎవరి వల్ల రాకుండా ఉండటానికి, మీలో మార్పులు చేర్పులు అనేవి చేసుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడే నా నోటి రూపంలో ఈ మాటలను మీకు తెలిసేటట్లుగా చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి గొప్పలే కాదు, ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి తప్పులు కూడా తెలియజేసే మనిషి ఉన్నప్పుడే మనం జీవితంలో సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళగలుగుతామన్నమాట. కాబట్టి ఇది జాగ్రత్త పడండి. సరే తప్పో ఒప్పో ఆ వ్యక్తులతో మీకు అవసరం ఉంది, వాళ్ళతో కావాలి, సరే మన వల్ల కూడా పొరపాటు జరిగింది అని మీ మనసుకు అనిపిస్తే వాళ్ళతో పలకరించండి.
అంటే మన కుటుంబ సభ్యుల్ని మాత్రమే పలకరించాలి, బయటోళ్ళని పలకరించకూడదు. ఇట్లా అనుకోకూడదు. కొన్ని కొన్ని సందర్భాలలో మనం వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది లేదు, వాళ్ళు మంచోళ్ళు అని అనుకున్నప్పుడు బయటోళ్ళకి కూడా విలువ, గౌరవం అనేది ఇవ్వాలి. అలా కాకుండా వీళ్ళతో మాకేం పని, ఇలాంటివి కొన్ని కొన్ని మీరు కూడా తీసేసుకోవాలనమాట. కాబట్టి ఇది మీరు సరిచేసుకుంటే మీరిప్పుడు ఉన్నటువంటి స్థాయి నుంచి ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతారు. అది మీరు అర్థం చేసుకొని గుర్తించండి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులతో మాకు అవసరం లేదనుకుంటే వదిలేసేసేయండి. వాళ్ళు ఎంత ఏమనుకున్నా వాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు తప్పు అనేది చేయలేదు కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుకుంటా వస్తాడు. కాకపోతే కొన్నాళ్ళు మీ మీద వాళ్ళకి వీళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కాస్త చెడుగా చెప్పటము, మిమ్మల్ని చేసిన పనులు చేయలేదని చెయ్యని చేశారని ఇట్లా కాస్త మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. కాస్త నలుగురిలో పలచన చేస్తూ ఉంటారు. అంతకు మించి వాళ్ళు చేయగలిగేది చేసేది ఇంకేమీ లేదనమాట. కాబట్టి అది అలాంటివి రాకూడదని ఇక్కడ నేను మీకు ఇదంతా చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని కాస్త మీ యొక్క నోటి మాట తీరును జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఇది మీరు చేస్తే మీకు తిరిగి అనేది ఉండదనమాట. అర్థమైంది కదండి. తులారాశి వాళ్ళు ఇలా చేయాలి. అలాగే మీకు శివారాధన బాగా కలిసి వచ్చింది. సోమవారం పూట శివాలయానికి వెళ్ళటము, శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం చేయటము, ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటము, అలాగే మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవటము, మీకు శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వచ్చింది అనమాట. ఇలాంటివి చేయండి. చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. పెద్దవాళ్ళ యొక్క దీవెనలు కూడా తీసుకోండి. తల్లిదండ్రులకు వాళ్ళకు సహాయంగా సహకారంగా ఉండటము, ఇలాంటివి చేస్తూ ఉండండి. మీకు పితృదోషాలు, పితృశాపాలు కూడా తొలగిపోతాయన్నమాట. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. లేకపోతే మీ జీవితంలో కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పేరులో మొదటి లెటరు అనేది కూడా మీరు కామెంట్ అనేది చేయొచ్చు అనమాట. కాబట్టి అలా చేయండి. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మీ యొక్క ఎదుగుదల కోసం చెప్పేటటువంటి మాటలేనండి. అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.